హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవునైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్తాం. ఎప్పటిలా కాకుండా ఈసారి అయితే భిన్నంగా జరిగిందండి. సో మొదటగా పెన్షన్లు జమ అవ్వడం అయితే చూస్తూ ఉన్నాము. సో మొదటగా ఇప్పటి వరకు జీతాలే జమ అవ్వడం చూసాము. సో ఇప్పుడు పెన్షన్లు అయితే తాజాగా జమ అవుతున్నాయి. మనం ఒకసారి ఎస్టీఓ పరిధిలో అయితే చెక్ చేసుకుందాం. ఏ ఎస్టీఓ పరిధిలో పెన్షన్లు జమ అయ్యాయని తర్వాత జీతాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే చిత్తూరు ట్రెజరీ పరిధిలో అంటే ఎస్టీఓ పరిధిలో అయితే పెన్షన్స్ జమ అయ్యాయండి. ఒకసారి మీరు చిత్తూరులో ఉండేవారు ఎవరైనా సరే పెన్షన్స్ మీకు జమ అయ్యాయి లేదైతే ఒకసారి చెక్ చేసుకుని కామెంట్ చేయండి. జమ అయినట్టయితే, లేకుంటే లేదనైతే కామెంట్ చేయండి. ఇక వరుసగా చెప్తానండి. బుచ్చిరెడ్డి పాలెం సర్వీస్ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నవ్ అని అయితే మెసేజ్ చేశారు. దర్శి ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నవ్ అని అయితే మెసేజ్ చేశారు. ఈ పరిధిలో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. శ్రీకాకుళం ఫ్యామిలీ పెన్షన్ అయితే జస్ట్ నవ్ క్రెడిట్ అని అయితే పెట్టాడు. అలాగే నంద్యాల ఫ్యామిలీ పెన్షన్ కూడా జస్ట్ నవ్ క్రెడిట్ అని పెట్టారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్ జస్ట్ నవ్ క్రెడిట్ అని అయితే పెట్టారు. ఇక గుడివాడ సర్వీస్ పెన్షన్ అయితే జస్ట్ నవ్ క్రెడిట్ అని అయితే పెట్టారు. ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎస్టీఓ పరిధిలో ఇప్పుడే పెన్షన్ జమ అయితే మనకు కామెంట్ చేశారండి. సో ఈ విధంగా పలమనేరులో ఫ్యామిలీ పెన్షన్ జమ అయినట్టు సమాచారం అందింది. సో కుప్పంలో మన మిత్రుడు ఇప్పుడే పెన్షన్ జమ అయిందని అయితే మెసేజ్ చేశాడు. ఇక మదనపల్లిలో కూడా ఒక బిల్లు జమ అయిందని అయితే మన మిత్రులు అయితే కామెంట్ చేసి చెప్పారండి. సో వీరందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. సో ఇదే విధంగా ఇప్పటి నుంచి 1 తారీఖు నుంచే ఫస్ట్ పెన్షన్స్ జమ అయ్యి మరో తర్వాత జీతాలు పెన్షన్లు రెండు కూడా ఒకేసారి జమ అవ్వడం అయితే అనే ప్రక్రియ తీసుకున్న వాళ్ళని అయితే అలా తీసుకొని వస్తే బాగుంటుంది అయితే అనుకుంటాను. సో చూద్దాం మరి ఎలా అవుతుందో. ఇక జీతాల విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగుల జీతాల విషయానికి వచ్చినట్లయితే జీతాల బిల్లులన్నీ కూడా ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళాయి. ఈరోజు జీతాలన్నీ కూడా జమ అవుతాయని అయితే అంటున్నారు. ఇప్పటి వరకు కొద్దిగా గొప్ప జీతాలు అయితే జమ అయ్యాయండి. విజయవాడలో ఒక మిత్రుడు అయితే కామెంట్ చేసి చెప్పాడు జీతాలు జమ అయ్యాయని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఈ విధంగా మార్చి నెల 2024 జీతాల సమాచారం విషయానికి వచ్చినైతే 31 మార్చి వరకు ఎస్టీఓ గారి చేత అప్రూవ్ చేయబడిన బిల్లులన్నీ కూడా ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయంట. ఇంకా వరుసగా జమ అవ్వడమే పని అండి. ఇవాళ ఈవినింగ్ వరకు అయితే చాలా మటుకు బిల్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి మన ఛానల్ని అయితే. ఎప్పటికప్పుడు తాజా సమాచారం, ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్ల జీతాలు అలాగే పెన్షన్ జమ తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.